సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజశ్యామలాదేవి, కాలభైరవ, రాహుకేతుల ప్రతిష్ఠ, అమ్మవారికి వెండి కిరీటం అలంకరణ, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, డాక్టర్ లింగం, కొమరవెల్లి శంకరయ్యలు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, ఆలయ వార్షికోత్సవ వేడుకలు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నారు. పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీధర్, కైలాస ప్రభాకర్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్లో వెలిసినటువంటి మహంకాళి దేవాలయం 8వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ నందబాల శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల భక్తుల ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా భక్తులందరికీ శ్రద్ధాబుద్ధులు మరియు పద్ధతులు, సంస్కృతి అనేది మన తరాలకు అందుతుంది. కాబట్టి దేవాలయాల్లోనే ఆధ్యాత్మిక చింతన ఏర్పడి భక్తిభావంతో మరింత సన్మానంలో భక్తులు నడవడానికి, ప్రజలు నడవడానికి ఇలాంటి దేవాలయాలు ఎంతో కృషిస్తాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనం అందరం గజ్వేల్లో ఉన్న ప్రజలను సహకరించి దేవాలయాల అభివృద్ధికి, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు పాల్గొనాలని, ఇలాంటి కార్యక్రమాలకు అందరూ అందించేసి ఉండాలని మన గజ్వేల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారు, మహిమానటువంటి అమ్మవారు, పురాతనమైనటువంటి ఆలయము, 400 సంవత్సరాలు చేసినటువంటి ఆలయము నిరంతరాభివృద్ధి చెందుతూ ఈరోజు భక్తులకు పొంగు బంగారుపై ఏదైతే కోరికలు కోరుకుంటారో అమ్మవారు ఇచ్చేటువంటి ఆ జగన్మాత, ఆ యొక్క జగన్మాత యొక్క దేవాలయ నిర్మాణము భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో, చికిత్సకులతో ప్రతి నిత్యం కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమం నందబాల శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతుంది. గత 3 రోజుల కింద రాజశ్యామల అమ్మవారు, అలాగే కాలభైరవ, నాగదేవత, అలాగే రాహుకేతుల యొక్క విగ్రహాలు కూడా ప్రదర్శించుకొని ఈరోజు అష్టమ వార్షికోత్సవము చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ప్రతి దాత కూడా, గజ్వేల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించినందుకు ఆ జగన్మాత వాళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ యొక్క ఆలయం చాలా పవిత్రమైంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆషాఢ ఉత్సవాలే కానీ, ఆషాఢ పౌర్ణమి ఉత్సవాలే కానీ, రేపు వచ్చేటువంటి శ్రీమాత్రే నమః. గజ్వేల్లో వెలిసినటువంటి మహంకాళి దేవాలయంలో మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి దేవాలయానికి 8వ వార్షికోత్సవ కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగినాయి. మొన్న 8వ తారీఖు నాడు రాజశ్యామల, కాలభైరవ, రాహుకేతు, నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు మంగళవారం నాడు అమ్మవారి 8వ వార్షికోత్సవం జరిగింది. శ్రీ విద్యా హోమం జరిగింది. అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తులు ఉంటేనే భగవంతుడు, భగవంతుడు ఉంటేనే భక్తుడు అన్నట్టుగా లభిస్తూ ఉంటుంది. భగవంతునికి మనం యథాశక్తిగా సమర్పిస్తూ ఉండాలి. భగవంతుడు మనకు అనేకంగా అధికమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మా గజ్వేల్ భక్తులంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి వారు, విశేషమైనటువంటి వారు. గజ్వేల్లో ఉన్నటువంటి భక్తులు వాస్తవానికి ఎక్కడా కూడా లేరు. దానములో, ధర్మంలో, జ్ఞానంలో మా గజ్వేల్ భక్తులే భక్తులు. ఏది అడిగినా కాదు అనకుండా ఇచ్చేటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ, భక్తులకు అందరికీ కూడా ఆ మహంకాళీదేవి సంపూర్ణమైనటువంటి ఆయుష్యం ఉండాలి. రేపు వచ్చే మన మహంకాళి దేవాలయం మన గజ్వేల్లో పెద్ద దేవాలయం కాబట్టి మనకు అందరికీ ప్రజలకు సుఖశాంతితో అన్ని విధాలు చూసుకుంటుంది. మళ్ళా పురాతనమైన దేవాలయం కాకుండా దాని పక్కన 8 సంవత్సరాల నుంచి 8వ వార్షికోత్సవం జరుగుతుంది. అందరి యొక్క సహకారంతో అభివృద్ధి చెందుతుంది. అమ్మవారి వల్ల అందరూ సుఖశాంతితో ఉండాలని, అమ్మవారి జరుగుదలందరికైనా కోరుకుంటూ